అడ్డుకుంది. కానీ గ్రీన్లాండ్ కాకుండా ఇతర భూభాగాలను మాత్రం డెన్మార్క్ విక్రయించింది. డేనిస్ ఆధ్వర్యంలోని వెస్టిండీస్ దీవులను 1917లో అమెరికాకు అమ్మేసింది. వీటినే ఇప్పుడు అమెరికాకు చెందిన వర్జిన్ ఐలాండ్స్ గా పిలుస్తారు. ఈ దీవులను $2,50,00,000 అప్పట్లో డెన్మార్క్ అమ్మేసింది. ప్రస్తుత కరెన్సీ విలువలతో పోలిస్తే $60 కోట్ల సమానం. గతంలో డెన్మార్క్ విక్రయాల ఒప్పందాలను చేసుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు వలస రాజ్యాలు అస్సలు లేవు. గ్రీన్లాండ్ కు పూర్తిగా స్వయం ప్రతిపత్తిని డెన్మార్క్ ఇచ్చేసింది. స్వయంగా రక్షించుకునే హక్కు కూడా గ్రీన్లాండ్ కు ఉంటుంది. చట్టం ప్రకారం స్వతంత్రంగా ఉండేందుకు కూడా గ్రీన్లాండ్ కు వీలుంది. అందుకు కేవలం ప్రజాభిప్రాయాన్ని నిర్వహించవలసి ఉంటుంది. దీన్ని బట్టి గ్రీన్లాండ్ ను విక్రయించేందుకు డెన్మార్క్ కు అవకాశం, అధికారం లేదు. గ్రీన్లాండ్ ఎవరికీ చెందినది కాదని, అది కేవలం గ్రీన్లాండ్ ప్రజలకు మాత్రమే చెందినదని డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సేన్ చెప్పారు. ఆ ద్వీపాన్ని మరెవరూ సొంతం చేసుకోలేరని డెన్మార్క్ ప్రధాని తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ డీల్ విషయంలో గ్రీన్లాండ్ ఏమనుకుంటోంది? తాము డెన్స్ గా అమెరికన్లుగా